జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, హాత్వే, యాక్ట్ ఇలా చాలా రకాల ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ మన దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎలన్ మస్క్ తీసుకురాబోతున్న స్టార్లింక్ కూడా తన సర్వీసెస్ను వితిన్ మంత్స్లో ఇండియాలో స్టార్ట్ చేయబోతుంది. కానీ స్టార్లింక్ ప్రైస్ చూస్తుంటే మాత్రం అసలు ఇదెవరు కొంటారా బాబు అని షాక్ అయిపోవాల్సి వస్తుంది. అలా ఎందుకో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అతి త్వరలో ఎలన్ మస్క్ సంబంధించిన శాటిలైట్ ఇంటర్నెట్ సిస్టమ్ స్టార్లింక్ భారతదేశంలో స్టార్ట్ కాబోతుంది. ఇండియన్ గవర్నమెంట్ నుండి దానికి కావాల్సిన పర్మిషన్స్తో పాటు అన్ని రకాల ఫార్మాలిటీస్ని కంప్లీట్ చేసిన స్టార్లింక్ వితిన్ మంత్స్లో ఇండియాలో సర్వీస్ను స్టార్ట్ చేయబోతుంది. అంటే ఇంకొన్ని రోజుల్లో చాలామంది భారతీయుల ఇళ్లలో కూడా స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ రూటర్స్ కనిపించబోతున్నాయి అన్నమాట. అయితే ఇక్కడ అతిపెద్ద డౌట్ ఏంటంటే నిజంగానే ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీస్ని ఇండియన్స్ యూజ్ చేస్తారా అని. అలా ఎందుకంటే స్టార్లింక్ సర్వీసెస్ రేట్ల వల్ల ఆ డౌట్ వస్తుంది. అయితే మనందరికీ తెలుసు, ప్రస్తుతం మన ఇండియాలో ఇంటర్నెట్ రూటర్ యూజ్ చేయాలంటే 1500 నుండి 3000 వరకు సెటప్ ఛార్జీలతో పాటు జస్ట్ 500 నుండి 1000 రూపాయల మంత్లీ సభ్యత్వంతో తీసుకోవచ్చు. కానీ స్టార్లింక్ సర్వీసెస్ మంత్లీ ప్లాన్ స్టార్టింగే 3000 రూపాయల నుండి అవుతుందట. ఇక సెటప్ ఛార్జెస్ ఎంతో తెలిస్తే మీరు నోరెళ్ళ పెడతారు. ఎందుకంటే స్టార్లింక్ సెటప్ ఛార్జెస్ అక్షరాల 33,000 రూపాయలు. మరి ఈ రేట్లతో అసలు ఈ సర్వీస్ను ఇండియాలో ఎంతమంది అఫోర్డ్ చేయగలరు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పుడు అసలు ఈ స్టార్లింక్ అంటే ఏంటో చూద్దాం. స్టార్లింక్ అనేది ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ద్వారా డెవలప్ చేసిన శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్. ఇప్పటికే స్పేస్ ఎక్స్ ఆకాశంలోని వేల సంఖ్యలో చిన్న చిన్న శాటిలైట్స్ లాంచ్ చేసింది అండ్ ఇంకా చేస్తుంది. ఆ శాటిలైట్స్ ద్వారా ఇంటర్నెట్ను సిగ్నల్ రూపంలో భూమి మీదకు పంపిస్తుంది. ఈ సిగ్నల్స్ని లాక్కోవడానికి మన ఇంటిపై ఓ యాంటీనాను సెట్ చేస్తారు. ఆ యాంటీనా ఆ ఇంటర్నెట్ సిగ్నల్స్ని రిసీవ్ చేసుకొని మనకు ఇంటర్నెట్లా అందిస్తుంది. అంటే మన ఇంటిపైన డిష్ టీవీ, ఎయిర్టెల్ లాంటి డిటిహెచ్ సర్వీసులను సెట్ చేసి ఇప్పటివరకు టీవీ ఎలా చూస్తున్నామో ఇకపై ఇంటర్నెట్ కూడా అలాగే యాక్సెస్ చేయబోతున్నామన్నమాట. ఇందులో కొత్త ఏముంది, ఇప్పటికే చాలా బ్రాడ్బ్యాండ్ సర్వీసులు చిన్న రూటర్ ఇంట్లో పెట్టుకుంటే ఇంటర్నెట్ అందిస్తున్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. అయితే సాధారణంగా మనకు వైఫై ద్వారా వచ్చే ఇంటర్నెట్ దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉండే శాటిలైట్స్ ద్వారా వచ్చే సిగ్నల్స్ను యూజ్ చేసుకుంటాయి. కానీ స్టార్లింక్ సేవల కోసం స్పేస్ ఎక్స్ కేవలం 550 కిలోమీటర్ల ఎత్తులోనే శాటిలైట్స్ను పెట్టబోతుంది. ఈ శాటిలైట్స్ ద్వారానే మనకు హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేయబోతుంది. దీనికోసం ఎలాంటి స్పెషల్ సర్వీస్ ప్రొవైడర్ సిగ్నల్ టవర్స్ కూడా అవసరం లేకపోవడం వల్ల మారుమూల గ్రామాలకు కూడా దీని ద్వారా ఇంటర్నెట్ అందించడం ఈజీ అయిపోతుంది. కానీ దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే 33,000 రూపాయలు, ఆ తర్వాత మంత్లీ మినిమం 3,000 రూపాయలు పే చేయాలంటే అది మరీ మారుమూల గ్రామాల్లో ఉండే జనాలకు సాధ్యమేనా? అంతేకాకుండా గ్రామాల్లో కాకపోతే సిటీలో యూజ్ చేస్తారని అనుకుంటే ఆల్రెడీ సిటీలో జియో, ఎయిర్టెల్, యాక్ట్, హాత్వే లాంటి చాలా కంపెనీలు 2-3,000 రూపాయల ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అండ్ 500 నుండి 1000 రూపాయల మంత్లీ ప్రీమియంతో ఫైబర్ ఆప్టిక్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తున్నాయి. అలాంటప్పుడు ఈ స్టార్లింక్ సేవలకు వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, జియో బ్రాడ్బ్యాండ్ సెటప్ కోసం 1500 నుండి 2,500 వరకు వసూలు చేస్తుంది. ఆ తర్వాత మంత్లీ 600 నుండి 1,200 వరకు స్పీడ్ను బట్టి ఛార్జెస్ ఉంటాయి. ఒకవేళ జియో ఎయిర్ ఫైబర్ 5G తీసుకున్న 6,000 రూపాయల నుండి 9,000 రూపాయల వరకు ఇన్స్టాలేషన్ ఛార్జెస్, ఆ తర్వాత 1000 వరకు ఉంటాయి. అదే బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ అయితే 1000 రూపాయల నుండి 2,000 వరకు ఇన్స్టాల్మెంట్ ఛార్జెస్, 500 నుండి 700 వరకు మంత్లీ ప్రీమియం తీసుకుంటుంది. ఇక ఎయిర్టెల్ కూడా దాదాపు అదే స్థాయిలో ఛార్జెస్ వసూలు చేస్తుంది. అంటే ఈ లెక్కన వీటితో కంపారిజన్ చేస్తే ఇన్స్టాల్మెంట్ ఛార్జెస్ 10 రెట్లు ఎక్కువ, మంత్లీ ప్రీమియం దాదాపు 4 రెట్లు ఎక్కువ. మరి ఇంత ఎక్కువ పే చేసి ఇండియన్ జనాలు ఈ స్టార్లింక్ సేవలను తీసుకుంటారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మరి మీరేమంటారు? స్టార్లింక్ ఇండియాలో సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా, లేదంటే ఫెయిల్ అవుతుందని అనుకుంటున్నారా? అలాగే మీరైతే ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీస్ తీసుకుంటారా? కామెంట్ చేసి చెప్పండి.